వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో చాలా డేస్ తర్వాత ఈ రోజు మళ్ళీ నా ఛానల్లో ఒక కొత్త వీడియో. సో ఎన్ని డేస్ ఏం వీడియోస్ పెట్టాలి అని చెప్పి ఆలోచనలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. నేను ఇంకా పునీత్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాము. వీఆర్ ఫైన్. సో అదే కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట, అంతే. సో ఈ రోజు వీడియో ఏంటంటే, శ్రావణ మాసంకి నాకు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది, లైక్ ఎవ్రీ ఇయర్. సో ఆల్రెడీ అమ్మ మీ అందరికి చూపించింది కదా ఏమేమి పంపిస్తుందని చెప్పి. సో నేను మొత్తం చూపించట్లేదు, జస్ట్ దాంట్లో ఉన్న శారీస్ గురించి మీకు ఇప్పుడు చూపించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ప్యాకేజ్. కూర్చుంటా. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట. సో ఇది సాఫ్ట్ పట్టు, గ్రీన్ కి బ్లూ బార్డర్ వచ్చింది. ఇది ఒక చీర. ఒక 5 శారీస్ తెప్పించుకున్నా, అంటే అన్ని వారం మంగళగౌరి నోము కట్టుకోవచ్చు అని చెప్పి. ఇది ఒక మైసూర్ సిల్క్ పట్టు శారీ అన్నమాట. దీనికి ఇది బ్లౌజ్. ఇది ఇంకొక సాఫ్ట్ పట్టు, కాఫీ కలర్. అసలు నాకు ఈ కలర్ లేదు అందుకే తెప్పించుకున్నా. కాఫీ కలర్ కి కాఫీ ఓపెన్ చేసినాక బ్లూని పట్టుకొని కాఫీ అంటుంది. కాఫీ కలర్ కి బ్లూ కలర్ బార్డర్, ఇంకా పళ్ళు వచ్చింది, అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అన్నమాట. ఒక సెకండ్ నా కళ్ళు గాననుకున్నా. అండ్ దిస్ ఇస్ మంగళగిరి ఫ్లోరల్ పట్టు. సో ఇది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లో. అండ్ దిస్ వన్ ఫ్యాన్సీ శారీ అన్నమాట, జార్జెట్ లో వచ్చింది. బ్లూ కలర్. ఇది కూడా సీ గ్రీన్ అంటారా, బ్లూ అంటారా, ఏదోటి. సో ఇన్స్టాగ్రామ్ లో నేను అన్ని శారీస్ ఎక్కడెక్కడ కొన్నానో మీకు లింక్స్ కూడా ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు. అండ్ ఇవే కాకుండా నాకు ఇంకొక ప్యాకేజ్ కూడా వచ్చింది అనమాట. సో అన్ని డిజైనర్ వేర్ డ్రెస్సెస్. సో ఇవాళ వీడియోలో డ్రెస్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాము. సో లెట్స్ స్టార్ట్. టడా! సో అన్ని డ్రెస్సెస్ మంచి హ్యాంగర్ కి అరేంజ్ చేసిన. సో మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్ గా ఇంకా బాగుంటది అని చెప్పేసి. సో ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. అండ్ 2-3 డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇండియా నుంచి శ్రావణ మాసం ప్యాకేజ్ లాగే నాకు వచ్చింది. సో ఆల్ దీస్ డ్రెస్సెస్ ఆర్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ వృందా ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ ట్యాగ్ చేస్తే వాళ్ళ పేజ్ చెక్ చేయండి మీరు. సో ఇప్పుడు నేను మీ అందరికి డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ గురించి చెప్తాను. సో ఇది కూడా హౌస్ ఆఫ్ వృందా అన్న పేజ్ నుంచి తీసుకున్నది అనమాట. ఇవన్నీ ఒకసారి వచ్చినాయి ప్యాకేజ్ లో. షరారా అంటారా, గరారా అంటారు అనుకుంటా యాక్చువల్లీ. సో ఆ మోడల్ అన్నమాట. బట్ చూడ్డానికైతే మనకి టాప్ వేరేది అండ్ కింద స్కర్ట్ వేరే పీస్ లాగా కనిపిస్తుంది. బట్ దిస్ అటాచ్డ్ అన్నమాట. సో ఇది ఓన్లీ 1 పీస్. మనం ఫ్రాక్ లాగే ఇది వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అటాచ్డ్ ఉంటుంది. బట్ ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ, లైక్ 2 పీస్ డ్రెస్ అన్నమాట. సో దీనికి స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్ అనమాట, రిస్ట్ వర్క్ వస్తుంది. సో అది నాకు బాగా నచ్చింది. మనకి ఇట్లా ఫుల్ లెంత్ స్లీవ్స్ ఉంటే ఇంకా పొడుగు కనిపిస్తాము. అండ్ ఇలాంటిదే సేమ్ ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది, సేమ్ ప్యాటర్న్ లో, డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి ఏంటంటే ఈ అన్ని డ్రెస్సెస్ ఆల్మోస్ట్ జార్జెటే అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, క్యాన్ లేదు మనకి ఫ్రాక్స్ లో. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. సో చాలా రీజనబుల్ గా ఉన్నాయి వాళ్ళ పేజ్ లో అన్ని కూడా. వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో నేను ఇంకొక డ్రెస్ చూపిస్తాను, ఇదే మోడల్ లో చెప్పాను కదా. సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రిటీ డ్రెస్ అనమాట. సో దీనికి కూడా అంతే, మనకి సింగిల్ పీస్ కానీ 2 పీస్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అటాచ్ అయ్యి వచ్చింది చూడండి. సో మనకి అంత ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము మనం లైన్ గా. సో ఇది వచ్చేసి ఒక ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. సో దిస్ ఇస్ ప్యూర్ జార్జెట్. మనకి కింద పార్ట్ మొత్తం ఇట్లా ఫ్రాక్ కి ఫ్లోరల్ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. అండ్ దీనికి ఇట్లా క్లాత్ బటన్స్ లాగా పెట్టారనమాట, మంచి డిజైన్ యోక్ పార్ట్ లో. సో టు మేక్ ఇట్ వెరీ ప్రిటీ ఇలాంటి కొన్ని యాడ్-ఆన్స్ చేశారు. అండ్ ఇది మనకైతే చాలా సింపుల్, రీజనబుల్ ప్రైసెస్ అండ్ ఆల్సో పార్టీ వేర్ గౌన్స్ అనమాట. సో దీనికి స్లీవ్స్ చూడండి, ఇక్కడ మంచిగా ఇట్లా పఫ్ మోడల్ వచ్చింది. అండ్ దీస్ ఆర్ ఎల్బో స్లీవ్స్. అండ్ ద నెక్స్ట్ ఫ్రాక్ ఇస్ దిస్ మెరూన్ కలర్ ఫ్రాక్. రెడ్ అంటే థిక్ రెడ్ అనలేము, ప్యూర్ మెరూన్ అనలేము. సో ఇది అనమాట. అండ్ దిస్ ఈస్ లేయర్డ్ ఫ్రాక్. సో మనకి లేయర్ వస్తుంది. ప్రాపర్ గా నాకు దీన్ని ఏమో అంటారు యాక్చువల్లీ, నాకు గుర్తులేదు. బట్ దిస్ ఈస్ అ వెరీ ప్రిటీ ఫ్రాక్. సో దీనికి యోక్ పార్ట్ లో కొంచెం హెవీగా ఇచ్చారు, లైక్ హైలైట్ చేసిండ్రు. కింద మొత్తం కూడా ప్లెయిన్ అనమాట. సో యోక్ పార్ట్ లో చిన్న చిన్న చంకీస్ ఇచ్చినారు. సో దిస్ ఇస్ రెడీమేడ్, మగ్గం వర్క్ ఏం కాదు.
బట్ లుక్స్ వెరీ ప్రిటీ. అండ్ దీనికైతే స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్సే, కానీ కొంచెం డిఫరెంట్ గా, లైక్ మొత్తం ఇక్కడ మనకి పైన షోల్డర్ నుంచి షార్ట్ స్లీవ్స్ ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో మనకి మంచి ఫ్రిల్ టైప్ వచ్చింది స్లీవ్స్ కి. సో వెనక మనకి డోరీస్ ఇచ్చారు. సో ఇది ఒక మోడల్ ఫ్రాక్, ప్యూర్ బ్లాక్ అండ్ దీనిపైన ప్లాస్టిక్ మిర్రర్ వచ్చింది. సో లైట్ వెయిట్ ఉండడానికి మనకి ప్లాస్టిక్ మిర్రర్ వచ్చింది అనమాట. లైక్ రియల్ మిర్రర్ పెట్టేస్తే చాలా హెవీ అవుతుంది కదా, యోగ్ పార్ట్ లో హెవీ అయిపోయి కింద మొత్తం ఇది డీలా పడిపోతుంది ఫ్రాక్. సో అట్లా కాకుండా ఇలా ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి వెనక మంచి షేప్ రావడానికి జిప్ పెట్టారు. అండ్ ఇది కూడా అంతే లేయర్డ్ ఫ్రాకే. సో మంచి ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట దీనికైతే. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, లైక్ ఇక్కడ నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో దట్ గేరా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఫ్రాక్స్ కి మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఈ గేరానే. అసలు స్లోమో వీడియోస్ తీసుకుంటే మాత్రం ఖతర్నాక్ వస్తాయి వీడియోస్. సో ఇది వచ్చేసి బ్లాక్ ఫ్రాక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఫుల్ స్లీవ్స్ ఫ్రాక్ అనమాట. సో ఇది పైనుంచి కింద మనకు ఒకటే క్లాత్ లో వస్తుంది. సో దీనిపైన చిన్నగా ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ ఉన్న ప్రింట్ వచ్చింది అనమాట. ఇదంతా కూడా ప్రింటే. సో ప్యూర్ జార్జెట్ ఇది కూడా అంతే. దీనికి కూడా డిఫరెంట్ కలర్ తోని ఇట్లా క్లాత్ బటన్స్ లాగా పెట్టారు. అండ్ మంచి డైమండ్ నెక్ వచ్చింది. అండ్ దీనికి కూడా అంతే, వెనక డోరీ వచ్చింది, వెనక డోరీస్, ఫుల్ స్లీవ్స్. సో బార్డర్ లో వచ్చేసి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. దిస్ ఇస్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ దిస్ ఇస్ చికెన్ కారీ అనమాట, జస్ట్ టు ఎలివేట్ ది ఫ్రాక్. సో ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఫ్రాక్. అండ్ దీనికి స్లీవ్స్ ఫుల్ లెంత్ వచ్చి అండ్ ఇక్కడ చిన్న పఫ్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పీచ్ కలర్, కనకాంబరం కలర్ అంటారు కదా, సో ఆ కలర్ లో ఒక స్ట్రైట్ కట్ కుర్తీ. సో దీనికి బాటమ్ లేదు, ఓన్లీ కుర్తీ అండ్ దెన్ దుపట్టా అనమాట. సో దుపట్టా వచ్చేసి నెటెడ్ వచ్చింది. అండ్ దీనికి కింద లెగ్ పార్ట్ వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట, మొత్తం లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ తోని. దీనికి బ్యూటిఫుల్ గా బార్డర్ కూడా వచ్చింది. సో ఈ కుర్తీ వచ్చేసి మనకి మొత్తం కూడా చికెన్ కారీ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఇది కూడా. అండ్ దీనికి ముందర లైక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా బటన్స్ యాడ్ చేశారు టు లుక్ మోర్ ప్రిటీ. సో ఇట్లాంటిదే ఇంకొక డ్రెస్ అన్నమాట, నాకు బాగా నచ్చింది. సో దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి ఈ కలర్, పింక్ కలర్. సో రెండు కూడా సేమ్ ఫ్యాబ్రికే, సేమ్ మోడల్ కుట్టించుకున్నా. నాకు ఎందుకో ఈ మధ్య ఇట్లా ఇక్కడ పఫ్ ఉండడం చాలా బాగా నచ్చుతుంది అనమాట, బుగ్గ చేతులు అంటారు కదా, సో అలా బాగా నచ్చుతుంది. ఈవెన్ నా బ్లౌజెస్ కి కూడా, శారీ మీద బ్లౌజెస్ కూడా అట్లే కుట్టించుకుంటున్నా. అండ్ ఫ్రాక్ లైక్ కుర్తీ కూడా అట్లనే కుట్టించుకున్నాను. అండ్ ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనికి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇందాక ఫ్రాక్ కి చెప్పినా కదా, సో ఎలాస్టిక్ రావడంతో మంచి ఫ్రిల్ గా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చింది ఎలాస్టిక్, దీనికేమో మొత్తం ప్లెయిన్ అనమాట, మొత్తం స్లీవ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఒకటి పునీత్ ఫేవరెట్, ఒకటి సిరి ఫేవరెట్. దాంట్లో పునీత్ ఫేవరెట్ ఏది? ఇది ఆఫ్ కోర్స్. కొంచెం ఫంకీ ఉండడం నాకు ఇష్టం, ప్లెయిన్ గా కొంచెం డీసెంట్ గా ఉండడం మా హస్బెండ్ కి ఇష్టం అనమాట. సో దీనికి నెట్టెడ్ వచ్చింది కదా, ఈ డ్రెస్ కి నెట్టెడ్ వచ్చింది దుపట్టా. దీనికి ఏంటంటే ప్యూర్ జార్జెట్ దుపట్టా వచ్చింది, చూపిస్తా. సో దీనికి దుపట్టా వచ్చేసి ఇట్లా మనకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి అనమాట. అండ్ మంచి మల్టీ కలర్ దుపట్టా, అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి. పింక్, బేబీ పింక్, yellow, గ్రీన్, పిస్తా, పీచ్. సో ఇవన్నీ కలర్స్ మిక్స్అప్ చేసి వచ్చిన దుపట్టా. ఇది మస్తు సాఫ్ట్ ఉంది అండ్ చాలా పెద్దగా వచ్చినాయి అనమాట దుపట్టాస్ కూడా. లైక్ చిన్న చిన్నగా ఇవ్వలేదు. మనం 2 సైడ్ తీసుకుంటే బోత్ సైడ్స్ ఆల్మోస్ట్ మనకి నీ లెంత్ వరకు వచ్చినాయి అనమాట. సో దీనికి మనం బాటమ్ వచ్చేసి లెగ్గిన్స్ ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. బికాస్ ఇది నీ లెంత్ స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి లెగ్గిన్స్ చాలా బాగుంటుంది. సో సేమ్ మనకి కుర్తీ కలర్ లో ఉన్న లెగ్గినే వేసుకోవాలి, ఎందుకనంటే దుపట్టా హైలైట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. సో ఇది కూడా అంతే, మనకి 2 లేయర్. I like this. సో మనకి ఇది 2 లేయర్ వచ్చింది. సో ఇవన్నీ కూడా 3 లేయర్స్ కదా. సో ఈ ఫ్రాక్ వచ్చేసి 2 లేయర్స్ అనమాట. వాళ్ళ పేజ్ లోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇవి నా ఫేవరెట్స్, నేను చేయించుకున్నా. మీకు ఇట్లనే కావాలంటే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పంపిస్తే సేమ్ ఇట్లనే చేసిస్తారు. లైక్ నా దగ్గర ఉన్నలాంటి డ్రెస్ ఇప్పుడు ఇది ఉంది ఫర్ సపోజ్, మీకు ఈ డ్రెస్ నచ్చింది, సేమ్ స్క్రీన్ షాట్ తీస్తే సేమ్ కలర్ కాంబినేషన్స్ లో వాళ్ళు మీకు పర్ఫెక్ట్ గా మీ మెజర్మెంట్స్ కి తగ్గట్టు కుట్టిస్తారనమాట. సో
సో నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. లైక్ నేను యూఎస్ లో ఉంటా కదా, సో ఇక్కడ కూడా నాకు ఏమి ఆల్టరేషన్స్ లేకుండా బాగా సెట్ అయింది అనమాట. స్టిచ్చింగ్ చాలా బాగుంది. సో వీళ్ళది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది. సో మీ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి దే విల్ డిసైడ్ వాట్ టు గివ్ యూ అండ్ వాట్ లుక్స్ ప్రిటీ ఆన్ యూ అట్లా. సో ఈ ఫ్రాక్ వచ్చేస్తే యోక్ పార్ట్ లో మళ్ళీ ఇట్లా సీక్వెన్స్ లాగా వచ్చింది, మొత్తం ఇట్లా చిన్న చిన్న చంకీస్ వచ్చినాయి అనమాట అండ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ కింద బాటమ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ అండ్ దెన్ మళ్ళీ మొత్తం లేస్ లాగా మొత్తం బాటమ్ లో వచ్చేసి పైన యోక్ పార్ట్ లో వచ్చినట్టే అదే ఫ్యాబ్రిక్ వేసినారు అనమాట. అన్ని సేమ్ పెట్టించుకుంటే మనకి అంత మజా రాదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టించుకుంటేనే ప్రతి ఈవెంట్ లో మనం వేసుకుంటే బాగా కనిపిస్తాం, హైలైట్ అవుతాం. సో ఈ ఫెస్టివ్ సీజన్ కి హౌస్ ఆఫ్ వృందా పేజ్ వాళ్ళు 100+ అవుట్ఫిట్స్ ని లాంచ్ చేశారు అండ్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లోనే. స్టార్టింగ్ ప్రైస్ 999 రూపీస్ నుంచి అనమాట. అండ్ వీళ్ళవన్నీ కూడా మనకి మెజర్మెంట్స్ తీసుకొని చాలా బాగా కుట్టిస్తారు అండ్ ఆల్సో అన్ని డ్రెస్సెస్ కి మార్జిన్ ఇస్తారు అనమాట. మనం కావాలంటే వేసుకోవచ్చు, తీసుకోవచ్చు స్టిచెస్ ని, సో మన రిక్వైర్మెంట్ ని బట్టి. అండ్ ఐ ట్యాగ్ దర్ పేజ్, డూ చెక్ అవుట్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ ఇస్ దిస్ వన్. సో ఇది వచ్చేసి మొత్తం సాటర్న్ క్లాత్ అనమాట. సో చాలా అంటే చాలా స్మూత్ క్లాత్ ఇది, మొత్తం ప్లెయిన్ వచ్చింది బికాస్ ఆల్రెడీ మనకి సాటిన్ క్లాత్ షైనీ ఉంటది కదా. సో యోక్ పార్ట్ లో ఏంటంటే చిన్నగా ఇట్లా డిజైన్ యాడ్ చేయండి సిరి గారు బాగుంటది అని చెప్తే నేను ఇట్లా యోక్ పార్ట్ లో చిన్న చిన్న చమ్కీస్ యాడ్ చేయించిన అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు లైక్ మంచి స్టిచ్ చేసినారు వాళ్ళు, ఊడిపోకుండా మంచి ఇట్లా బందోబస్తు ఉండేలాగా 10 years అయినా ఊడిపోవు మనకి బోర్ వచ్చే వరకు. సో ఇలా అన్ని యాడ్ ఆన్స్ పెట్టించుకున్నాను. సో మీరు ఇట్లా దీని బదులు ఇంకా వేరే కూడా పెట్టించుకోవచ్చు, డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఫ్రాక్ అండ్ ఇదే సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చింది, ఎక్కువ వర్క్ లేకుండా, కాబట్టి దీన్ని లుక్ ఇంకా బాగా యాడ్ చేయడానికి ఒక దుపట్టా అనమాట. సో ఇది వైన్ కలర్ లో ఉంది ఫ్రాక్ కాబట్టి లైట్ పింక్ కలర్ నెట్టెడ్ దుపట్టా అనమాట. సో దుపట్టా వచ్చేసి ఇట్లా మంచి షిమ్మర్ టైప్ వచ్చింది. సో చాలా అంటే చాలా సింపుల్ గా, మరీ హెవీగా కూడా లేదు షిమ్మర్. సో ఇలా బార్డర్స్ లో వచ్చింది అనమాట, చెమ్కి వచ్చింది అండ్ ఇట్లా మంచి బూటీస్ మధ్య మధ్యలో దుపట్టా మొత్తం కూడా. అండ్ ఇంకా 2 ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కి డార్క్ బ్రౌన్ కాంబినేషన్. సో ఇది ఎందుకు ఇలా చూస్ చేసుకున్నాను అని అంటే, మీరు చూస్తే అన్నిటికీ సేమ్ యోక్ ప్యాటర్న్, యోక్ పార్ట్ లో ఎలా అయితే ఫ్యాబ్రిక్ వచ్చిందో మనకి స్లీవ్స్ కూడా అట్లాగే వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ దాట్ ఫర్ దిస్ ఫ్రాక్ అని చెప్పేసి దీనికి ఏం చేసిన అంటే యోక్ పార్ట్ కింద గౌన్ పార్ట్ మొత్తం కూడా సేమ్ పెట్టించేసుకొని స్లీవ్స్ కి ఇంకా కింద మొత్తం గౌన్ కి బార్డర్ పార్ట్ ఏమో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ కానీ దీని కింద మంచిగా లైనింగ్ వేసినారు అనమాట, ట్రాన్స్పరెంట్ గా కనిపించకుండా. అట్ ద సేమ్ టైం మనకి షైనింగ్ గా అనిపించేలాగా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా సేమ్. సో దీనికి ఇట్లా పఫ్ పెట్టించుకోలే, ఇంకా బోర్ అయిపోతుంది అని చెప్పి జస్ట్ ఫుల్ లెంత్ స్లీవ్స్ పెట్టించుకొని ఈ ఫ్రాక్ చేయించుకున్నా. సో మొత్తం యోక్ పార్ట్ ఇంకా ఫ్రాక్ వచ్చేసి ఫ్లోరల్ వచ్చింది అనమాట. సో దిస్ ఇస్ one frock story. And the last one is this one. So bottle green color frock anamata, mottam plain frock పై నుంచి కింది వరకు ప్లెయిన్ గా పెట్టించుకున్నా, అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి ఈ ఫ్రాక్ లో అంటే, డిఫరెంట్ అన్నిటికీ దీనికి ఒక టైప్ ఆఫ్ లేయర్స్ వచ్చినాయి, దీనికి ఒక టైప్ ఆఫ్ లేయర్ వచ్చింది కదా, దీనికి ఒక టైప్ ఆఫ్ లేయర్ అనమాట. సో ఇది ఎట్లా అంటే మనకి 2 లేయర్ ఏ ఉంటది, బట్ ఇట్లా వస్తుంది చూడండి. సో మనకి మంచి గేరా వస్తుంది ఇట్లా ఉండడం వల్ల, పైన ఒక మంచి ఇది ఉంటది, కింద పార్ట్ ఒక మంచి గేరా ఉంటది అనమాట. ఇది చెప్పరా, ఈ ఫ్రాక్ నాకు నచ్చుతుందా నచ్చదా? నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? ప్లెయిన్ ఉంది కాబట్టి. ప్లెయిన్ ఉందని కాదు, చాలా రాయల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ఫ్రాక్స్ ఏం తెలుసా, సింపుల్ గా ఇట్లా ఫ్లోరల్ లేకపోతే ఇట్లా లేయర్స్ అట్లా ఉండడం వల్ల మనం బక్కగా అనిపిస్తాం అండ్ పొడుగా అనిపిస్తాం. అన్ని నా దగ్గర ఉన్నవన్నీ కూడా కొంచెం యోక్ పార్ట్ లో మొత్తం మగ్గం వర్క్ వచ్చి అలాంటివే ఉన్నాయి. సో ఇలా సింపుల్ గా లేవన్నమాట. సో అందుకే ఐ చోస్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ దిస్ టైం. సో ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనికి దుపట్టా కూడా వచ్చింది అనమాట, గ్రీన్ కలర్ లోనే బట్ డిఫరెంట్ షేడ్ అనమాట గ్రీన్ లో. దానికి మనకి ఫ్లోరల్ దుపట్టా వచ్చింది. సో ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ దుపట్టానే. దీనిపైన వచ్చేసి మనకి మొత్తం ఇట్లా చెట్లు పుట్లు ఇవన్నీ వచ్చినాయి అనమాట, చెట్లు పూలు. అండ్ దీనికి బ్యూటిఫుల్ డోరీ, ఇంకా లుక్ ని బాగా యాడ్ చేయడానికి ఇలా డిఫరెంట్ గా యాడ్ చేశారు డోరీస్ ని.
సో దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ నా లేటెస్ట్ కలెక్షన్స్. లేటెస్ట్ కాదు అసలు, ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్ అని చెప్పొచ్చు. ఎప్పటికైనా చాలా బాగుంటాయి. అండ్ నేనైతే వీళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఆల్సో స్క్రీన్ పైన కూడా వేస్తాను వీళ్ళన్ని డీటెయిల్స్. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. వీళ్ళ వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేస్తాను. అండ్ తన పేరు వచ్చేసి పూజ అనమాట. సో ఇట్స్ హౌస్ ఆఫ్ వృందాబాయ్ పూజ. సో డూ చెక్అవుట్ గైస్. మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్ అన్ని ఫ్రాక్స్ వచ్చేస్తాయి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి అన్ని డ్రెస్సెస్ వి. You can just send them this screenshot అనమాట. సేమ్ కూడా వాళ్ళు మీకు చేసిస్తారు. So this is all for today. Hope you have liked my video. Please like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. And also, next video వచ్చేసి నా శ్రావణ మాసం పూజ పెడతాను. అండ్ ఆల్సో ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి మీరు వీడియోస్ చూడడం ఆపద్దు. Do follow my videos and also show some love. Thank you all.